గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో నాకు ఎందుకో మీనింగ్లెస్ అనిపిస్తుంది వాలంటైన్స్ డే. ఓకే, అంటే మీరు అన్నారు మోర్ దెన్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు కదా. ఓకే, మీ లవ్ అనుకోండి ఫర్ సపోజ్. బట్ మోర్ దెన్ ఏ బెస్ట్ ఫ్రెండ్ అంటే మనం బేసికలీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గర మనకి ఫిల్టర్స్ ఉండవు. ఏ షిట్ అన్నా మాట్లాడేయచ్చు, ఏదన్నా చేయొచ్చు. బట్ మదర్ దగ్గరికి వచ్చేసరికి నిజంగా మాట్లాడలేం. కొన్ని ఉంటాయి ఫిల్టర్ వేసుకోవాల్సినవి, కొన్ని ఉంటాయి. ఏం ఉండదు మీకు, నో ఫిల్టర్సా, ఏదైనా మాట్లాడేస్తారా? ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి నచ్చాడు, అలా రోడ్డు మీద వెళ్తుంటారా, ఇద్దరం కలిసి అనుకుంటాం బట్ బాగున్నాడు. If we go out somewhere and somebody is actually looking nice, అమ్మ చూడు బాగున్నాడు, మా అమ్మ కూడా ఉంటుంది చూడు బాగున్నాడు. వాట్ ఇఫ్ ఇద్దరు బాగున్నాడు అంటే ఇద్దరు బాగున్నాడు అంటే బాగున్నాడు అంతే. జస్ట్ స్టాక్ చేద్దామని సరదాగా అనుకుంటారా? కొంచెం స్టాక్ చేద్దాం, తెలియకుండా కొంచెం అబ్జర్వ్ చేద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం, అక్కడ దాకా వెళ్ళి చూద్దాం. ఆ ఛాన్స్ మాకు ఈ మొహాల వల్ల దొరకలేదు. అండ్ సురేఖ వాణి కూతురు అనేది ఏమన్నా స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అయిందా? బికాస్ మీకు అంటూ ఒక ప్రైవేట్ లైఫ్ అనేది ఇబ్బంది ఫస్ట్ నుంచి లేదు. సో ఏమన్నా ఇబ్బంది పడ్డారు స్టార్టింగ్? అంటే ఇంటర్లో చేయాల్సినవన్నీ, కుర్రతనాల్లో చేయాల్సినవన్నీ చేసినప్పుడు గుర్తుపడతారు కదా, సురేఖవాణి కూతురు, అదిగో సురేఖవాణి కూతురు. ఆర్ ఇఫ్ ఐ ట్రావెల్ సమ్వేర్ కొన్నిసార్లు, అదిగో సురేఖవాణి వాళ్ళ కూతురు సుప్రీత అన్నప్పుడు నేను ఏదైనా చెయ్యాలనుకున్నా కూడా ఆగిపోతాను అనమాట. సో అది ఆల్వేస్ చిన్నప్పటి నుంచి అది ఉన్న బౌండరీనే. బట్ చిన్నప్పుడు ఎవరైనా గుర్తుపట్టలేదు బికాస్ ఐ వాజ్ నాట్ ఆన్ సోషల్ మీడియా. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికి నా మొహం తెలియడం వల్ల అది కొంచెం ఎట్లా అయిపోయింది అంటే కీ అయిపోయింది నాకు. ఇట్లా తాళం వేసేసుకొని పెట్టేసుకున్నాను. బట్ బిఫోర్ దట్ ఏమన్నా ఇలాంటివి మమ్మీకి తెలియకుండా బంకులు కొట్టడం, స్కూల్ బంక్, కాలేజ్ బంక్ కొట్టి సినిమాలకు వెళ్ళడం, ఇలాంటివి ఏమన్నా జరిగినాయా? ఏదైనా మమ్మీకి చెప్పేవారా నిజంగా? అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ వస్తే ఆవిడే కదా సాల్వ్ చేయాలి. అంటే ఇప్పుడు టీనేజ్ లో ఓన్లీ చేసింది ఏంటి అంటే నైట్ టైం కార్ తీసుకొని బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. మమ్మీ పడుకుంటది కదా, సో మమ్మీ పడుకున్నప్పుడు నైట్ ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళకి స్నీక్ అవుట్ చేసి అలా కార్ రైడ్ వెళ్ళేసి వచ్చేవాళ్ళం. అదొకటే. అది తర్వాత మొన్న చెప్సాం దొరకలేదు ఎప్పుడు? లేదు లక్కీగా. ఓకే, మధ్యలో లేచినా పడుకుని ఉంటది అనుకునేవారేమో, మధ్యలో లేవలేదేమో. అంటే మీరు మేబీ ఎర్లీగా వచ్చేయడం, వెంటనే కరెక్ట్ గా 4:30 కల్లా వచ్చేదాన్ని. సో పెద్ద ఎప్పుడు దొరికింది అంటే మా అమ్మ పడుకుంటే లెగదు, డీప్ స్లీప్ లో ఉంటుంది. సో అది నాకు అడ్వాంటేజ్ అయింది. తర్వాత చెప్పాను 2-3 సార్లు వెళ్ళాను అని. తర్వాత ఏమలేదు, ఎందుకంటే అది కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పాను కాబట్టి. ఇంటెన్సిటీ లేకపోతే తగ్గి ఇంటెన్సిటీ ఏమనరు. బట్ బేసికల్లీ మనం ఏమంటాం, ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళాలి అంటాం. ఇంట్లో వాళ్ళకి చెప్పేంటి, మీరు మీ మదర్ కలిసే ట్రావెల్ చేస్తున్నారు చాలా. ఇప్పుడు ప్రతి మీరు ఎక్కడికి వెళ్ళినా, బ్లాగ్స్ చేసినా, ఏం చేసినా వెళ్తున్నప్పుడు కూడా కమెంట్స్ చేస్తున్నారు ఈవెన్. సో ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఏమంటారు అసలు? వాళ్ళు వెళ్ళలేక కుళ్ళుతో మా మీద ఏడుస్తున్నారేమో, యాజ్ సింపుల్ యాజ్ దట్. బట్ స్టిల్ అంటే ఇఫ్ యూ టేక్ అప్ సీరియస్లీ అంటే ఈ టాపిక్ ని, అది నాకు ఎందుకో అర్థం కాదు. అంత నెగిటివిటీ దేనికో మా మీద నాకు తెలీదు, అంత ఆలోచన మా లైఫ్స్ మీద ఎందుకో నాకు తెలియదు. అంటే యువర్ సెలబ్రిటీ, ఐ గెట్ ఇట్. అంటే నోన్ ఫేస్ అన్నప్పుడు ఎవ్రీబడి మైట్ కమెంట్, కానీ వెళ్తుంది మా డబ్బులతోనే కదా వెళ్తుంది, మేము సంపాదించుకొని, మేము మా ఇష్టంకే కదా వెళ్తుంది, మా అమ్మతోనే కదా, మా అమ్మ వస్తుంది కూతురుతోనే కదా. సో ఐ స్టిల్ డోంట్ గెట్ ఇట్. వాళ్ళ ప్రాబ్లం ఏంటని చెప్పి నాకు ఇప్పటికీ అసలు ఐ డోంట్ గెట్ ఇట్. అండ్ ఇంకొక కమెంట్, ఇప్పుడు మీరు అన్నారు కదా వెళ్తుంది మా డబ్బులతో, దాని గురించి కూడా కమెంట్స్ ఎలా ఉంటున్నాయంటే, నీ డబ్బులు వీళ్ళకి ఎక్కడ వస్తున్నాయి, బయట తిరుగుతున్నారు. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ వాళ్ళు వచ్చి అడిగారంటే మనం ఇవ్వడం ఓకే. నేను ఐటీ కూడా ఫైల్ చేస్తున్నాను. అదే ఇప్పుడు చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు, ఇన్ని డబ్బులు ఎక్కడ వస్తున్నాయి, వీళ్ళు ఇన్ని ట్రిప్లు వేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అసలు మేము వెళ్ళేది ఎన్నో ట్రిప్పులు లేదు, ఒకటే ఇంటర్నేషనల్ ట్రిప్, లేదంటే ఫ్రెండ్స్ తో 2-3 సార్లు అదే గోవా వెళ్తాము. మేము వెళ్ళి ఏమో లక్షలు ఏం ఖర్చు పెట్టి వీడేదో వచ్చి మా బ్యాంక్ అకౌంట్ చూసినట్టు ఇలా మాట్లాడతారు. అంటే 10,000లో కూడా గోవా వెళ్ళి రావచ్చు కదా. ఈవెన్ యావరేజ్ సాఫ్ట్వేర్ గైస్ వెళ్ళి వస్తున్నారు గోవా, ఎన్నిసార్లు వెళ్తున్నారు. సో ఐ థింక్ వెన్ యూర్ యావరేజ్లీ ఎర్నింగ్ ఒక అమౌంట్ అన్నప్పుడు ఐ థింక్ యూ విల్ పుట్ అప్ సమ్ సేవింగ్స్ ఫర్ ట్రావెలింగ్ కదా. ఐ థింక్ ఇఫ్ యూ లైక్ ట్రావెలింగ్ అది అందరూ చేస్తారు. సో అది మా మీదే ఎందుకు ఎక్స్ట్రా ఫోకస్ అని నాకు తెలీదు. అండ్ మీరు దాని త్రూ కూడా అర్న్ చేస్తున్నారు, వ్లాగ్స్ చేసో సంథింగ్ ఏదో యూట్యూబ్. అప్పుడు యూట్యూబ్ వచ్చినప్పుడు యూట్యూబ్ నేను చేసిన అన్ని రోజులు కూడా వి వర్ ట్రావెలింగ్, అది కూడా నాకు కాంటెంట్ లాగానే ఉండింది. సో
ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను. ఐ వాజ్ డూయింగ్ ప్రమోషన్స్. మా కొన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ మాకు ఫుడ్ పెట్టింది. అంటే నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ బట్ మూవీస్. మా అమ్మ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇండస్ట్రీలో, ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది ఇండస్ట్రీలో. అలా అని చెప్పి మాకేమి కోట్ల ఆస్తి ఏం లేదు. ఉన్న దాంట్లో వీఆర్ హ్యాపీ, వీఆర్ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ. నేను, మా అమ్మ, మా కృష్ణ గాడు చాలు. సో ఇప్పుడు మాకేమి అంతంత ఎక్స్పెన్సెస్ కూడా ఏమి ఉంటాయి. ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకునేది కొలాబరేషన్, ఇయర్ రింగ్స్ ఉన్నాయి కొలాబరేషన్. సో నేను కొనుక్కుంటాను కదా. సో అట్లనే వేరే కొలాబరేషన్స్ కూడా ఉంటాయి. నేను ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ సేవ్ చేసి మేము వెళ్తాం. సో వాళ్ళు అనుకుని మరి ఆ పర్సెప్షన్ ఏంటో నాకు తెలియదు కానీ వాళ్ళకి అందరికీ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను జాబ్లెస్ అయిపోతాను. వాళ్ళు జాబ్లెస్ గా ఉన్నారు కదా అని నువ్వు ఇంట్లో కూర్చొని చూసినందుకు ఐ కాంట్ బి జాబ్లెస్, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని చెప్పి. సో అందుకే నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం మానేసా. అయ్యో అంటే ఇఫ్ ఐమ్ ట్రావెలింగ్ ఆల్సో అసలు నేను పెట్టట్లేదు, ఎందుకులే అన్న ఫీలింగ్ లో పెట్టట్లేదు అసలు నేను. అంటే కొంతమంది చెప్పింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ప్రమోషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ పబ్లిసిటీ అని. అంటే ఈవెన్ దో మీకు ఒక 1000 మంది కమెంట్స్ చేస్తూ అందులో 900 మంది నెగిటివ్ కమెంట్స్ చేసినా ఆ 900 వల్లే మన పోస్ట్ ఎంగేజ్ అవుతుంది అని. సో కొంతమంది ఈ వ్యూలో చూస్తారా, చేసుకొని పోన్లే మన పోస్ట్ ఏదో పుష్ చేస్తున్నాడా అని అనుకుంటారు. కానీ అది మా అమ్మ అట్లనే అనుకుంటే పోన్లే వాళ్ళు ఏదో అనుకునేది అనుకుంటారు అని అనుకున్నా కానీ అసలు నాకు అసలు బ్రెయిన్ లోనే ఉండదు. ఓకే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఏంటి అని నాకు అసలు బ్రెయిన్ లోనే లేదు. ఎందుకంటే ఐ హావ్ లాట్ మోర్ అదర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. వీళ్ళు అంటే అది ఎప్పటి నుంచి అయితే ఆ ఆలోచన మనకు వస్తుందో, అంటే ఇంట్లో నేను ఆన్సరబుల్ ఎవరికి, ఆర్ మా అమ్మకి, ఆర్ నాకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు నన్ను వేలెత్తి చూపినంతసేపు, అంటే నా అనుకున్న వాళ్ళు నాకు వేలెత్తి చూపినంతసేపు నేను బయట ప్రపంచానికి ఆన్సరబుల్ కాదు. అది ఎవరైనా కానీ, మీరైనా కానీ, మా అమ్మ అయినా కానీ, మా అమ్మమ్మ అయినా కానీ, నోబడీ ఈజ్ ఆన్సరబుల్ అంటే అన్లెస్ అది వాళ్ళ ఇష్టమైన పీపుల్ కి ఉండాలి అంతే. సో అది మనకి ఆలోచన వచ్చిన రోజు విల్ బి చాలా హ్యాపీ. ఈ ఆలోచనలు ముందు నుంచి ఉన్నాయా? అంతే ఇప్పుడు 25 వచ్చాక అంటే కూర్చొని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు వీళ్ళు అసలు ఎందుకు ఇట్లా అనుకుంటారు, వీళ్ళు ఎందుకు ఇట్లా ఆలోచిస్తారు అన్న ఇది కూడా ఆలోచించిన రోజులు ఉన్నాయి. కానీ అసలు నన్ ఆఫ్ మై బిజినెస్, అసలు వాళ్ళు ఏదో అనుకుంటున్నారని చెప్పి నేను అక్కడే కూర్చొని రూమ్ లో ఏడిస్తే తర్వాత నా ఫ్యామిలీకి ఎవరు ఫుడ్ పెడతారు? నేను నాకు నచ్చిన ఫుడ్ నేను ఎలా తింటాను? సో వాడు అలానే కూర్చుంటున్నాడు రూమ్ లో జాబ్లెస్ గా అలా ఆలోచిస్తూ. నేను అలా వాళ్ళలాగా ఉండలేను కదా అని ఆ థాట్ వచ్చిన రోజు ఓకే అసలు మనకు అనవసరం ఇదంతా అని అనిపించింది. యా. అండ్ ఇప్పుడు మమ్మీ గురించి ఇందాక మీరు అన్నారు కదా, నార్మల్లీ పెళ్లి రూమర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు బేసికల్లీ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను విన్నాను, నాకుంది ఇంటెన్షన్ మమ్మీ కూడా పార్ట్నర్ ఉండడం లైఫ్ లో. బికాస్ రేపొద్దున మీరు ఇంకో 5 years తర్వాత 10 years తర్వాత ఎప్పటికప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఎంతైనా ఇప్పుడు మీరున్న ఎఫెక్షన్ ఎంతో కొంత ఇంకో పర్సన్ యాడ్ అవుతారు, ఇంకొక ఫ్యామిలీ కింద డివైడ్ అవుతుంది, కొంచెం తగ్గుతుంది. అప్పుడన్నా మీకు వస్తా ఉంటది. వస్తుంది అది ఆల్వేస్ నా బ్రెయిన్ లో ఉన్న థింగే. మొన్న కూడా మా అమ్మకి చెప్పొచ్చాను, పెళ్లి చేసేద్దాం ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ అల్లుండి తీసుకోండి రా ఇంటికి. బట్ ఏమో తనకి డాడీతోనే ఆగిపోవాలి అన్న ఇంటెన్షన్ ఉంది. బికాస్ షీ డజంట్ వాంట్ గివ్ దట్ పొజిషన్ టు ఎనీవన్ ఎల్స్. అది నాకు తను చెప్పిన ఆన్సర్, ఐ రెస్పెక్ట్ ఇట్. కానీ నేను పెళ్లి చేసుకునే ముందు అయితే మా అమ్మకి పెళ్లి చేయాలి అని నాకు అది డెఫినెట్ గా ఉంది. మా మమ్మీ వాళ్ళ మావయ్యలకు కూడా చెప్పాను, దే ఆర్ ఆల్సో ఓకే విత్ ఇట్. బట్ దొరకాలి కదా, ఇట్స్ నాట్ మై చాయిస్. ఎండ్ ఆఫ్ ద డే షీ హ్యాస్ టు బి హ్యాపీ. కోరుకోవాలి, దొరకాలి, అన్ని కుదరాలి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ హ్యాపెండ్ అనుకోండి, జరిగింది అనుకోండి, మీకు ఏమన్నా కొంచెం పొసెసివ్నెస్ ఉంటుందా? అమ్మ ప్రేమ కొంచెం తగ్గిపోయింది, కొంచెం తగ్గదు. నా పొజిషన్ నాదే కాబట్టి అది తగ్గదు. మీ కృష్ణ గడ ఏం కొంచెం కొట్టేలేదా అటెన్షన్? మీ అటెన్షన్ కొట్టేశాడు. అది నాకు మా అమ్మకి అది ఉండే గొడవే రోజు. అసలు ఎంత కుళ్ళుబోద్దానివో, నేను థ్యాంక్ గాడ్ నేను ఇంకొకరి కనలేదు అని అంటది. ఇదేనా అంటే ఇప్పుడు ఇంటికి వస్తే కృష్ణమ్మ అనుకుంటే వెళ్తుంది, ఇక్కడ నేను ఉన్నాను అన్న ఫీలింగ్. సో కృష్ణ గారు అంటాను, నేను కదా ఫస్ట్ కూతురు నీకు, వాడి తర్వాత కదా వచ్చాడంటే, వాడి పాపం కుక్క, వాడికి నోట్లోంచి మాట రాదు. సో ఆబ్వియస్లీ వాడికి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రేమ ఇవ్వాలి, వాడు ఎట్లా చెప్తాడు అని. సో వాడి మీద నాకు చాలా ఖర్చు అనమాట. వాడు మా అమ్మ ప్రేమని కొంచెం సగం అటు తీసుకున్నాడు అని.
అంటే మీ దగ్గర ఒక ఇప్పుడు అపరిచితురాల్లాగా 2 ఉన్నాయి కదా వర్షన్స్. ఒకటి ఏంటంటే మీ మమ్మీకి మమ్మీలా ఆలోచిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి తోడు ఉండాలి, ఇంకొకరు రావాలి, ఇలా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇంకొక వైపు మీరు అలాగ కూతురు, రేపొద్దున మీకు పెళ్ళి అవుతుంది, మీది ఒక యంగర్ వర్షన్ ఉంది. సో ఈ 2 వర్షన్స్ తీసుకుంటే సరదాగా అడుగుతున్నాను, ఎలాగో వ్యాలంటైన్ వీక్ ఉంది కాబట్టి. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి, ఇప్పుడు మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కోరుకుంటున్నారు? ఒకవేళ మీ మదర్కి ఇన్ కేస్ ఆవిడ రేపొద్దున విల్లింగ్ గా ఉండి ఒక మంచి వ్యక్తి దొరికితే ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు? మమ్మీని చాలా బాగా చూసుకోవాలి. ఎలా అంటే ఇంకా కాలు కూడా కింద పెట్టనీయకూడదు. సో ఆవిడ ఏం కోరుకున్నా అంటే ఇంకా పొద్దున్న ఇట్లా అంటారు కదా, ఐడియల్ హస్బెండ్. పొద్దున్నే మా అమ్మనే అన్ని చేసుకుంటారు, షీఈస్ వెరీ ఇండిపెండెంట్. కానీ ఇట్లా క్వశ్చన్ చేయకూడదు. ఆమె స్పేస్ ఆమెకి ఇచ్చి హ్యాపీగా ఎవర్ ఆఫ్టర్ ఉండాలి అని ఉంది. నన్ను అర్థం చేసుకుంటే చాలు, భరిస్తే చాలు, అంతే, అలాంటిదే. నన్ను భరిస్తే చాలు, నేను వండింది తిని పెడితే చాలు, అంతకుమించి. బాగుంటారా? బాగా తింటారు, సావిత్రి గారు లాగా. అంటే వండింది తింటే చాలు అన్నారు కదా, బాగా వండుతాను. వండి పెట్టడం నాకు చాలా ఇష్టం. మీకు ఒక ఏమైనా యూనిక్ డిష్ ఉందా? మీరు నా ఫ్రెండ్స్ చెప్పేదైతే చికెన్ ఫ్రైలో ఐఎమ్ ప్రో, బట్ అన్ని చేపల పులుసు ఏంటి, పులావులు ఏంటి, దమ్ బిర్యానీ ఏంటి, అన్ని ప్లేట్ వేళ్ళు నాకేస్తాం ఇంకా మీరు వండితే. నిజం నిజం కాంటే మీకు ఒక రోజు వండి పెడతాం. సీరియస్లీ? ఓకే ఓకే, ఆన్ కెమెరా చెప్పారు, ఆఫ్ కెమెరా అయితే కానీ నమ్మరు ఎవరు నన్ను చూస్తే, కానీ ఫ్యాక్ట్ అది. నేను ఒక డ్రెస్సింగ్ గురించి అడుగుతున్నాను మిమ్మల్ని, అబ్సీన్ కాదు, బట్ వాట్ కైండ్ ఆఫ్, అంటే మీరు దీన్ని ఏ యాంగిల్ లో చూస్తారు? అంటే ఒక స్టైల్ కోణంలో ఆలోచిస్తే ఏ యాంగిల్ లో చూస్తారండి? నేను మొన్న నేర్చుకున్నదా? అదే అదే నేను దాని ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్. ఈ రోజు ఎంతో పద్ధతిగా వచ్చారు. అసలు దీన్ని అబ్సీన్ అంటే ఏమీ లేదు దీనిలో. బికాస్ ఏంటంటే మీరు నార్మల్ గా షార్ట్స్ ఇక్కడ వరకు వేసుకుంటారు, అది దాని కింద చిరుగుంది. బట్ చిరిగిన విధానం చూస్తే కుక్కలు చింపేశాయా, డబ్బులు ఎక్కువ అయిపోతే పాపం ఇంతేనేమో అన్ని చూసాక కంటెంట్ ఇచ్చాను అనుకున్నా. అయితే మొన్న నా స్కిన్ డాక్టర్ పాపం తను ఎప్పుడేం మాట్లాడదాను సమత అని చెప్పి. సో షీస్ లైక్, నేను వెళ్తే కాదురా నిన్ను ఇలానే ఒక టైర్లో ఎంత అందంగా ఉన్నా చూడు, ఇలాగే ఎందుకు నీకు అంటే ఆ రోజు అసలు నాకు ఎందుకో డెనిమ్ మీద డెనిమ్ వేసుకోవాలనిపించింది. అదొక బోట్లో ఈవెంట్ అనమాట, మా అమరావతికి ఆహ్వానం. సో ఆ రోజు ఎందుకు నాకు డెనిమ్ మీద డెనిమ్ వేసుకోవాలనిపించింది. వేరే డెనిమ్ ఏమో టైట్ అయిపోయింది, వేరేదేమో కరెక్ట్ కలర్ ఇదే సెట్ అయింది. అప్పటికి డౌట్ తో ఆ జాకెట్ కూడా ఇప్పేస్తే అమ్మో ఇదంతా అసలు టూ మచ్ ఫర్ మీడియా ఉంటుంది అని జాకెట్ వేసుకున్నా. తర్వాత ఓకే ప్యాంట్ ఓకే బాగానే ఉందా అని ఇద్దరిని అడిగినా, బాగానే ఉంది అన్నారా, సరే ఓకే అన్న. తర్వాత కమెంట్స్ చూసా, కుక్కలు చింపేసాయా అవి చింపేసాయా అంటే, ఓన్లీ మీకు కంటెంట్ ఇచ్చాను కొన్ని రోజులు అనుకోండి. మీ అమరావతికి ఆహ్వానానికి కూడా కొంచెం పబ్లిసిటీ కావాలి కదా మా సినిమాకి కూడా, సరే ఓకే. బట్ అంటే మీ ఆలోచన ఎలా ఉందనే తెలుసుకోవాలనుకున్నాను నేను. అంటే అసలు నిజంగా అబ్సినిటీ ఏం లేదు, మీ ఏంటంటే మోకాల వరకు బానే ఉంది, మోకాల కింద చిరిగింది మొత్తం చిరిగిపోయింది. అది యాక్చువల్లీ పాత ప్యాంట్, ఆల్మోస్ట్ లైక్ 3 years బ్యాక్ ప్యాంట్ అనమాట. సో దానికి ఇవి ఉంటాయి, జీన్ టోన్ జీన్ థ్రెడ్స్ ఎట్లు ఉంటాయి. ఆ థ్రెడ్స్ అన్ని ఊడిపోయినాయి వాష్ చేసాక ఊడిపోయినాయి. అది అలా తయారైంది. ఇప్పుడు నేను వేసుకోకుండా ఉండొచ్చు కదా, కలర్ సెట్ అవ్వట్లేదు, అదే వేసుకొని వెళ్ళాను. కానీ సుప్రీత గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే పాతవి కూడా మనం రీమోడలింగ్ చేసుకుని కొత్త మోడల్ అని చెప్పి వాడచ్చు. అది అంటే ఆ ప్యాంట్ డిజైన్ చేస్తాడు గుర్తుపట్టడేమో, అలాంటి ఒక ప్యాంట్ డిజైన్ చేస్తాడు. మీరు ఆదా చేసే ప్రయత్నంలో వచ్చిన క్రియేటివిటీ, దాన్ని ఎవరో డబ్బులు ఎక్కువే అనుకున్నారు, కానీ డబ్బులు ఎక్కువే కాదండి, డబ్బులు సేవ్ చేసే ఆ ప్రాసెస్ లో ఇంకొక జీన్స్ ప్యాంట్ కొనుక్కోవాలి. బట్ వెరీ నైస్, వెరీ నైస్. బట్ ఈ డ్రెస్సింగ్ గురించే మాట్లాడుకుంటే, ఇప్పుడు బయట వాళ్ళు ఇప్పుడు ఎవరు డ్రెస్ వేసుకోకపోయినా కమెంట్లు అనేవి రకరకాలుగా పెడతా ఉంటారు. ఈవెన్ హేట్రెడ్ ఉంటది, లేదు వాడు కొంచెం సెక్షువల్ కమెంట్స్ పెట్టొచ్చు, ఇన్ని చేయొచ్చు. బట్ లోపల ఉన్న వాళ్ళు అదే కమెంట్ చేస్తే అప్పుడు హర్టింగ్ గా ఉంటది. ఎందుకంటే లోపల ఉన్నవాడికి అన్ని తెలుసు. ఇప్పుడు మీరు గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నారు, మీరు ఇదే డ్రెస్లు వేసుకోవాల్సి వస్తుంది, మీ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు కొన్ని వేసుకోవాల్సి వస్తుంది, అగ్రిమెంట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అటెన్షన్ కోసమో, లేదంటే ఇప్పుడు ఎవరైనా కెరియర్ గ్రోత్ కోరుకుంటారు, అన్నిటికీ అన్ని డ్రెస్సులు సెట్ అవ్వు. సో అలాంటప్పుడు వేసుకున్నప్పుడు లోపల ఉన్న వాళ్ళే మొన్న కమెంట్ చేశారు, డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోండి అని.
బిఫోర్ దట్ ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళని తిట్టిన సందర్భం కూడా లేదు. మీరు చూసారు, తిట్టి ఇలా చేతులు వేయడం ఏంటి, అసలు సిగ్గుందా, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలా చేతులు వేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా, ఇలాంటి మాటలు కూడా మాట్లాడలేదు. విన్నారు కదా మీరు, ఇలాంటి మాటలు ఏం లేవు. డైరెక్ట్ ఇలాంటి మీరు సేఫ్ గా ఉండండి, డ్రెస్సులు సరిగ్గా వేసుకోండి అంటే డ్రెస్ సరిగ్గా వేసుకోండి, సేఫ్ గా ఉండండి, మీరు డ్రెస్ సరిగ్గా వస్తుంది బయట కూడా చేస్తారా తప్పేం లేదు అన్నట్టు కొంచెం వచ్చింది. చాలా మంది అపోజ్ చేశారు. మీకేమనిపిస్తుంది ఇలా లోపల ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా ఇలా కమెంట్లు పెడుతుంటే ఏమనిపించింది? అది అర్థం చేసుకోవడమా అది సెకండరీ. కానీ ఇప్పుడు జనరలీ ఎనీ ఉమెన్ ఆర్ ఎనీ మెన్, ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూకి అండర్వేర్ వేసుకొస్తే బాగోదు, ప్యాంటు షర్ట్ వేసుకోవాలి. ఆర్ మీరు ఒక ఫార్మల్ ఈవెంట్కి వెళ్తున్నప్పుడు ఫార్మల్స్ వేసుకొని వెళ్ళాలి. సో సేమ్ నేను కూడా అంతే. నేను ఇక్కడ షార్ట్ టీ షర్ట్ వేసుకొస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. కానీ అదే నేను మొన్న నిఖిల్ ఒకటి చేసి దానికి షార్ట్ టీ షర్ట్ వేసుకొని వెళ్ళాను. అది ఆ ఇంటర్వ్యూ పర్పస్ వేరు, ఈ ఇంటర్వ్యూ పర్పస్ వేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ దే షుడ్ నో ఎక్కడ ఎలాంటి ఎటైర్ వేసుకొని వెళ్తే ఎక్కడ ఎట్లా ఉంటే నీట్ గా ఉంటుంది. నేను పెళ్లికి షార్ట్ టీ షర్ట్ వేసుకెళ్తే బాగుంటుందా? సో అది మనం తెలుసుకున్న రోజు వాళ్ళు జడ్జ్ చేయడం మానేస్తారేమో అని నా ఫీలింగ్. సూపర్ అంటే నేను యాక్చువల్లీ మీ సైడ్ మీ చైర్ లో కూర్చొని మాట్లాడాను, విన్నారు కదా మీరు. యాక్చువల్లీ మీకు ఒకవేళ ఎలాంటి హర్టింగ్స్ ఉంటాయి, బికాజ్ ఎందుకంటే ఒకవేళ మీరు అది ఆయన అన్న పదాలు తప్పై ఉండొచ్చు, బట్ మీనింగ్ డెఫినెట్లీ దాని నుంచి ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ టేక్ ఇట్. ఎందుకంటే కొన్ని ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఈదర్ వేస్. నేను అన్నట్టు యూ షుడ్ నో ఎక్కడికి ఎలా వేసుకొని వెళ్తే అది మంచిది అని మనకు తెలిస్తే అప్పుడు ఇలాంటివి ఏమి ఉండవు కదా గొడవలు. సో యూ షుడ్ జస్ట్ నో మీరు ఎక్కడికి ఎలాంటివి వేసుకొని వెళ్తే ఇట్స్ గుడ్ అని. ఇప్పుడు నేను గోవాలో నేను ఇలాంటిది వేసుకొని తిరిగితే బాగుంటుందా? అక్కడ షార్ట్ టీ షర్ట్ వేసుకొని తిరుగుతాను, ఇక్కడ నేను షార్ట్ టీ షర్ట్ వేసుకొని వస్తే బాగోదు ఆబ్వియస్లీ. సో ఎక్కడ మీరు ఎలా కనిపించాలి జనాలకి అని యువర్ హెడ్ షుడ్ హ్యావ్ దట్ సెన్స్. సూపర్ సుప్రీత గారి నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసికల్లీ నేనేమనుకున్నానంటే బేసికల్లీ ఎవరికైనా కొంచెం అంటే ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి విక్టిమ్ సైడ్ కూడా ఆలోచించాలి కాబట్టి నేను విక్టిమ్ సైడ్ మాట్లాడాను కొంచెం. ఎందుకంటే వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళని తిట్టలేదు, డైరెక్ట్ ఫస్ట్ డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు, మీరు కూడా లోపల ఉండి మీరు కూడా మమ్మల్ని జడ్జ్ చేశారు అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ మీరు న్యూట్రల్ గా మిడిల్ లో కూర్చుని చెప్పారు, ఈ వేస్ కూడా మాట్లాడారు. అవును, అంటే సందర్భం సమయాన్ని తెలుసుకోవాలి. సో అది ఎవరైనా కానీ మనం మాట్లాడే సందర్భం కూడా ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు నేను ఒక 10 మంది ముందు యూ కాంట్ జస్ట్ టాక్ అబౌట్ అ ఉమెన్ ఎట్లా పడితే అట్లా. ఆర్ మెన్ అయినా ఉమెన్ అయినా ఈ రోజు మనం ఉన్న సొసైటీలో మెన్ గురించి కూడా అంతే వర్స్ట్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళు అది వీళ్ళు ఇది అని చెప్పి. సో వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ లైక్ దట్. సో మన పని మనం ఏదో చేసేసుకొని వెళ్ళిపోయి నీకు ఆ మెచ్యూరిటీ ఉంటే ఇలాంటివి ఏవి అవ్వవు. అది ఎప్పుడు ఎవరు ఎలా తెలుసుకుంటారో నాకు తెలియదు. చాలా బాగా చెప్పారు అసలు, సూపర్. సో అండ్ రీసెంట్ గా నేను ఏదో అవుతున్నాడు, మీకు సంబంధం లేదు, ఇప్పుడు మన టీవీ సీరియల్ ప్రభాకర్ గారు అబ్బాయిని పాపం కంప్లీట్ రోస్ట్ అవుతున్నాడు. బట్ ఆయన ఏంటంటే ఆయన రిప్లై అంటే ఒక్కొక్కరు రియాక్షన్ ఒక్కోలా ఉంటుంది కదా. ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నా గురించి ఎలా మాట్లాడావు ఇలా అని ఆయన నుంచి ఆయన రిప్లై ఉంది, నువ్వు నాకు క్షమాపణ చెప్పాలని చెప్పి పబ్లిక్ లో బూతులు మాట్లాడారని ఆయన మీద. ఇలాంటివన్నీ ఉన్నాయి. మీ విషయానికి వచ్చేసరికి మీ రెస్పాన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఉమెన్ ఎవరన్నా వచ్చినా కూడా కొన్ని ఇగ్నోర్ చేయడమో, లేదంటే కొంచెం పొలైట్ వేలో చెప్పడమో, అర్థమయ్యే రీతిలో చెప్పడమో, లేదంటే మీ ఫీలింగ్స్ ని కొంచెం ఎమోషనల్ గా చెప్పడమో, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఎలా ఆ రియాక్ట్ అయ్యే విధానం ఎలా అంటే మీరు ఎలా స్టాండర్డ్స్ పెట్టుకున్నారు, ఎలా రియాక్ట్ అవ్వాలి ఆడియన్స్ తో అనేది? ఆడియన్స్ తోనా మీడియా? ఆడియన్స్ నార్మల్ మీడియా అన్న పబ్లిక్ అనుకోండి. అంటే when they comment on me, అలా అంటే నేను 6 years నుంచి రియాక్ట్ అవుతూనే ఉండాలి. ఆడియన్స్ మీద కానీ మీడియా మీద కానీ నన్ను లిటరలీ అబ్యూజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళ మీద నేను చాలా వర్స్ట్ గా నేను రియాక్ట్ అవ్వాలి. అది అనుకునే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అదే అనుకొని నేను వదిలేసాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. వాళ్ళని నేను అసలు ఏం కెలకలేదు. ఎందుకు అంటే ఆబ్వియస్లీ ఒక నెగిటివ్ సైడ్ ఉన్నప్పుడు పాజిటివ్ సైడ్ కూడా ఉంటుంది. బట్ అందరం కొన్నిసార్లు ఆ నెగిటివ్ సైడే ఆగిపోతుంటాం. పాజిటివ్ సైడ్ మనం ఎవరం థింక్ చెయ్యం, ఎందుకంటే ఆ నెగిటివిటీలోనే మన బ్రెయిన్ ఆగిపోతుంటది. ఒక్కసారి దాన్ని బియాండ్ ఆ పాజిటివ్ సైడ్ లోకి వెళ్ళి చూస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ నన్ను తిడుతున్నారు అని చెప్పి వీళ్ళందరి మీద నేను రియాక్ట్ అవ్వకుంటుంటే నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను హేట్ చేస్తారు. సో నా ప్రేమించే వాళ్ళ కోసం నేను రియాక్ట్ అవుతే ఆబ్వియస్లీ నాకు వాళ్ళకి కనెక్షన్ వేరే ఉంటుంది. ఆ నెగిటివ్ సైడ్ ని నేను అసలు ఇగ్నోర్ చేసేసి నాకు బ్యాడ్ కమెంట్స్ పెడతారు, అసలు చాలా దరిద్రంగా ఉంటాయి అవి.
పెట్టే కమెంట్స్ కూడా కొన్ని ఐ సింప్లీ బ్లాక్ దెమ్. అసలు నేను చూసి జస్ట్ బ్లాక్ చేసేస్తాను, అది అక్కడితో వదిలిపోతుంది. దాన్ని నేను ప్రొలాంగ్ చేసుకొని అదంతా చేసుకుంటే వాడికి సుఖం ఉండదు, నాకు సుఖం ఉండదు, అదంతా నేను ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. బట్ అదే కొంతసార్లు చిన్నపిల్లలు వీడియోలు చేసి పంపిస్తారు, అవన్నీ నేను పోస్ట్ చేసినప్పుడు ఓ సుప్రీతను కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారని ఇంకో 10 మంది ప్రేమిస్తారు నన్ను. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.